హాయ్ ఫ్రెండ్స్! ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ రివ్యూ. శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్స్‌ని ఉతికి ఆరేశారు. ఇంకా క్లీన్‌గా చెప్పాలంటే వాళ్ళ బౌలింగ్‌ని, వాళ్ళ ఫీల్డింగ్‌ని కౌంటర్ అటాక్ చేసి మరీ రన్స్ స్కోర్ చేశారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ స్లోగా నడుస్తూనే క్లీన్‌గా మన పెద్ద చేజ్‌ని సింపుల్‌గా తేల్చేశాడు. ఫుల్ మాస్ బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా తన వీక్‌నెస్‌ని బలంగా మార్చుకున్నాడు ఈరోజు. ఆర్చర్ శ్రేయస్ అయ్యర్‌కి వెంటనే 2 వరుస బౌన్సర్‌లు వేశాడు. శ్రేయస్ అయ్యర్ చాలా బాగా పొజిషన్ చేసుకొని ఫస్ట్ బాల్‌నే 6 కొట్టాడు. తర్వాత నెక్స్ట్ బాల్ కూడా ఆర్చర్ బౌన్సర్ వేశాడు. అక్కడ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ ఉన్న అప్పర్ కట్ ఆడాడు. అది స్ట్రెయిట్ అవే పెద్ద 6 అది. ఇంకా శ్రేయస్ అయ్యర్ ర్యాంపేజ్ బ్యాటింగ్ చేశాడు. గిల్ అండ్ అక్షర్ పటేల్ కూడా ఒక మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్లే చేశాడు శుభ్మన్ గిల్. అక్షర్ పటేల్ కూడా కొలాప్స్ అవ్వకుండా ఒక సైడ్ నుంచి రన్స్ స్కోర్ చేస్తూ వచ్చాడు. ఇంకా ఈరోజు మ్యాచ్‌లో చాలా జరిగాయి. మనం గెలిచినా మనలో చాలా లోపాలున్నాయి. ఇంకా ఈరోజు మ్యాచ్ కోసం ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. ముందుగా ఆల్ ఇంపార్టెంట్ టాస్ ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు. గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కొంచెం ఆ డెసిషన్ షాక్‌గా అనిపించింది. మెజారిటీగా నాగ్‌పూర్ గ్రౌండ్‌లో చేస్ చేసేవాళ్ళు ఎక్కువసార్లు గెలిచారు. అయినా జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జోస్ బట్లర్ ఎందుకు బ్యాటింగ్ ఎంచుకున్నాడో విషయం అనేది మనకి సెకండ్ ఇన్నింగ్స్‌లో మన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఇంకా ముందుగా బ్యాటింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్ వాళ్ళకి అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. బెన్ డకెట్స్ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరూ చాలా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. హర్షిత్ రాణా ఫస్ట్ స్పెల్‌ని ఇద్దరు ఉతికి ఆరేశారు భయ్యా. ఫిల్ సాల్ట్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో 26 రన్స్ స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే 15 రన్స్ సమర్పించాడు. ఇంకా 75 రన్స్ పార్ట్నర్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా వెళ్తుంది. నెమ్మదిగా మన ప్లేయర్స్ ముఖంలో నవ్వు మొత్తం పోతుంది. చాలా స్ట్రాంగ్ పార్ట్నర్‌షిప్‌గా వెళ్తున్న టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కి వచ్చాడు భయ్యా. సాల్ట్ రన్ స్కోర్ చేద్దామని కంగారులో రనౌట్ అయ్యాడు. మెజార్‌గా రనౌట్‌లో శ్రేయస్ అయ్యర్‌కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. 32 మీటర్స్ కవర్ చేసి యాక్యురేట్ త్రో విసిరాడు. ఇంకా ఫిల్ సాల్ట్ రనౌట్ అవ్వగానే క్విక్ టైమ్‌లో వికెట్లు పడుతూ ఉన్నాయి. ఫస్ట్ వికెట్ రనౌట్ అయిన తర్వాత మన ఫీల్డర్స్‌కి, క్యాచింగ్‌కి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్‌లో హర్షిత్ రాణాకి మళ్ళీ బౌలింగ్‌కి వచ్చాడు. ఈసారి మరో ఓపెనర్ అయిన హ్యారీ బ్రూక్‌ని ఔట్ చేశాడు హర్షిత్ రాణా. ఈ వికెట్‌లో కూడా జైస్వాల్‌కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. బ్యాక్‌కి పరిగెడుతూ కళ్ళు చెదిరిపోయే క్యాచ్ తీసుకున్నాడు. అద్భుతమైన క్యాచ్ కారణంగా హర్షిత్‌కి ఓడిఐలో ఫస్ట్ వికెట్ దొరికింది. ఇంకా అదే ఓవర్‌లో మళ్ళీ వైస్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్‌ని కూడా హర్షిత్ రాణా బ్లఫ్ చేసి వికెట్ తీశాడు. 75-0గా ఉన్న ఇంగ్లాండ్ టీమ్ 77 రన్స్ వచ్చేసరికి 3 వికెట్స్ పడిపోయాయి. లాస్ట్ ఓవర్ వల్ల పవర్ ప్లేలో మనం డామినేట్ చేసినట్లు అయింది. తర్వాత వాళ్ళ కెప్టెన్ అండ్ జో రూట్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పడుతున్న వికెట్‌లో వీళ్ళిద్దరూ ఆడి స్లోగా రన్ రేట్ ఇంప్రూవ్ చేస్తూ వెళ్లారు. ఇంకా రూట్ అయితే చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఓవర్‌లో మన స్పిన్నర్స్‌కి కాస్తో కోస్తో బాల్ అనేది గ్రిప్ అయింది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్‌షిప్ పెరిగి 30 రన్స్ వరకు చేరుకుంది. జడేజా వచ్చి డేంజరస్ అయిన జో రూట్ వికెట్‌ని తీసేశాడు. జో రూట్ చాలా డేంజరస్ ప్లేయర్ ఈ ఫార్మాట్‌లో. ఆ తర్వాత బట్లర్ అండ్ బేతెల్ ఇద్దరూ చక్కగా స్లోగా స్టడీగా రన్ స్కోర్ చేస్తూ వెళ్లారు. ముఖ్యంగా జోస్ బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రొడ్యూస్ చేశాడు. సమయానికి తగినట్లు తన గేమ్‌ని మార్చి ఆడాడు. ఇంకా అలాగే ఆడుతూ బట్లర్ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. అదే ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. టోటల్‌గా 52 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్‌స్టోన్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. బేతెల్ మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశాడు. కార్సీ అండ్ ఆదిల్ రషీద్ చిన్న చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. బేతెల్ తన హాఫ్ సెంచరీ చేసి జడేజా బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ క్యామియో వల్ల ఇంగ్లాండ్ టీమ్ అట్‌లీస్ట్ 248 రన్స్ అయినా చేయగలిగారు. లేదా 220 రన్స్‌కే కుప్పకూలిపోయేవాళ్ళు. ఆర్చర్ బ్యాటింగ్ చేశాడు. కౌంటర్ అటాక్ చేసి బ్రహ్మాండంగా ఆడాడు. అవతల వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేకపోయారు. లేదా జోఫ్రా ఆర్చర్ 250 రన్స్ చేసేవాడు. అవతల బ్యాట్స్‌మెన్ చక్కగా సపోర్ట్ ఇచ్చి ఉండుంటే. టోటల్ ఇంగ్లాండ్ టీమ్ 248 రన్స్ చేసి ఆలౌట్ అయిపోయారు. కంప్లీట్‌గా ఓవర్స్ అన్నీ ఆడలేకపోయారు వాళ్ళు. ఇంకా మన టీమిండియా 249 రన్స్‌ని చేజ్ చేయడానికి బరిలోకి దిగారు. ఇంకా టీమిండియా 249 రన్స్ చేజ్‌కి వచ్చారు. జైస్వాల్ తన డెబ్యూట్ మ్యాచ్‌లోనే గేమ్‌ని బాగా ప్లాన్ చేసి తన ఇన్నింగ్స్‌ని ఆడుతూ వచ్చాడు. జైస్వాల్ ఇంకా ఆర్చర్ బౌలింగ్‌లో 15 రన్స్‌కి ఔట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ 2 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇంకా ముందుగా చెప్పుకున్నట్లుగానే గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కలిసి వార్ వన్ సైడ్ చేసి పడేశారు. శ్రేయస్ అయ్యర్ అయితే మాత్రం లిటరల్‌గా టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. ఏ బౌలర్‌ని వదిలిపెట్టలేదు. ప్రతి లూజ్ బాల్‌ని బౌండరీకి తరలించాడు. 30 బాల్స్‌లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. ఇంకా హాఫ్ సెంచరీ చేశాడు అయ్యర్ అనుకునే లోపే జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు అయ్యర్. మన వాళ్ళు ఇక్కడే బ్రిలియంట్ మూవ్ చేశారు. నంబర్ 4లో అక్షర్ పటేల్‌ని పంపించారు. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అయింది. గిల్ అండ్ అక్షర్ ఇద్దరూ కలిసి 100 రన్స్ పార్ట్నర్‌షిప్ పెట్టారు. ఇదే క్రమంలో గిల్ తన 50ని కంప్లీట్ చేశాడు. గిల్ ఏకంగా 87 రన్స్ చేశాడు. గేమ్‌ని ఫినిష్ చేస్తారనుకున్నాం బట్ హరీలో ఔట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ కూడా తన గిల్‌కి మంచిగా సపోర్ట్ ఇచ్చి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. రషీద్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. తర్వాత మన వాళ్ళు మినీ కొలాప్స్ అయ్యారు. వరుసగా కేఎల్ రాహుల్, గిల్ వెంటనే ఔట్ అయిపోయారు. అప్పటికే బాల్ బాగా గ్రిప్ అయ్యి స్పిన్నర్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందరి మొఖంలో టెన్షన్ కనిపించింది.
కానీ హార్దిక్ పాండ్యా అండ్ జడేజా నర్వ్స్ హోల్డ్ చేసి గేమ్‌ని ఫినిష్ చేశారు. 68 బాల్స్ ఉండగానే టీమిండియా ఫస్ట్ ఓడిఐ గెలిచింది. ఈ 3 మ్యాచ్ సిరీస్ ఓడిఐలో 1-0 తేడాతో లీడ్‌లోకి వచ్చేశారు మనవాళ్ళు. కొంచెం సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్‌లో డ్యూ పడలేదు. బాల్ గ్రిప్ అయింది. మన టీమిండియా బ్యాటింగ్‌కి చాలా ఇబ్బంది పెట్టారు ఇంగ్లాండ్ బౌలర్స్. బట్ టీమిండియా 249 రన్స్ ఈజీగా చేసేసి 1-0 తేడా లీడ్‌లో వచ్చేశారు పైకి. ఇంకా 87 రన్స్ చేసిన శుభ్మన్ గిల్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సెకండ్ ఓడిఐ 9థ్ ఫిబ్రవరి ఆదివారం రోజున మొదలవబోతుంది. చూద్దాం ఏమవుతుందని. మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.